జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు జై భీమ్లు. చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువవుతానని మనీ 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 మనీ. అలాగే డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బిరాజు గారు అంటారు, ధనముంటే అప్పలమ్మని అప్సరసని పొగుడేస్తారు. డబ్బు 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 డబ్బు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈనాటి ప్రపంచంలో మీరు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. మరి పవర్ అనేది రెండంచుల ఖడ్గము వంటిది. మరి పదవి ఉందని చెప్పి మరి ప్రతి ఒక్కరి మీద మరి అన్యాయం చేయకూడదు. మరి ఏది ధర్మం ఏది అధర్మం అని తెలిసి ధర్మం ఉన్న పక్షాన నిలబడాలా. ఎందుకంటే పవర్ ఈరోజు నీకు ఉండొచ్చు, మరి రేపు వేరొకరికి ఉండవచ్చు. అందుకనే మరి సాత్వికమైన మనసు కలిగి మరి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఉండాలి, ఏకపక్షంగా ఉండకూడదు. మరి అంతేకాదు, మరి ఆస్కార్ అవార్డు మరి రామ్ చరణ్ గారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. అంటే వీరిద్దరూ ప్రపంచం గుర్తింపదగ్గ యాక్టర్లుగా ఎదిగారు. మరి అలాగే మరి అక్కినేని నాగేశ్వరరావు గారు, మరి అట్లాగే మరి ఎన్టీ రామారావు గారు కూడా మరి గొప్ప నటులే. మరి వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఎందుకు రాలేదు, మరి వీరికి ఎందుకు వచ్చింది ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ప్రభాస్ గారు ఉన్నారు. మరి ఇప్పుడున్న హీరోలకల్లా మరి ప్రభాస్ గారు మరి సినిమా తీస్తే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. మరి ప్రభాస్ గారికి ఆస్కార్ అవార్డు ఎందుకు రాలేదు ఒక్కసారి ఆలోచించండి. మరి మన భారతదేశంలో మరి చాలా చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళ ప్రతిభను బయటికి తీయటలేదు. ఆ ప్రతిభను బయటికి తీస్తే మరి వీళ్ళు కూడా గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. మరి అలాగే మరి ఒకప్పుడు విజయ మాల్యా అంటే మరి టాపు. మరి తర్వాత మరి సత్యం రామలింగరాజు గారు, అలాగే ముఖేష్ అంబానీ గారు, మరి ఇప్పుడు మరి ఎలాన్ మస్క్ గారు, ఇలా మారుతూ ఉంటారు. డబ్బు ఇలా మారుతూ ఉంటుంది, మరి గొప్ప వాళ్ళు మారుతూ ఉంటారు. కానీ సమాజానికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు చనిపోయినా నిలిచే ఉంటారు. ఎందుకంటే మరి స్వామి వివేకానంద మరి ఆయన సమస్త శక్తి మీలోనే ఉంది, మరి మీరు అసమర్థులు కారు, మీరు ఏదైనా సాధించగలరు, మీరు ఏదైనా చేయగలరు అని సమాజానికి ఎన్నో హితబోధలు చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. మరి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా మరి ప్రతి ఒక్కరూ ఈరోజు సంతోషంగా స్వతంత్రంగా బ్రతుకుతున్నారు అంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనేను. అంతేకాదు, మరి ఏ ప్రజాస్వామ్యం నడుస్తుంది అంటే ఈరోజు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా అది ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లేను. మరి మీరు ఎలా ఉన్నారు?
సమాజానికి సేవ చేసే వారిగా ఉన్నారా, మరి స్వార్థపరులుగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. మరి ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉండిద్ది. మరి మీరు ఎందులో టాలెంట్ ఉందో మరి దానిని గుర్తించి మీరు అలా అడుగులు వేస్తే మీరు విజయాలు సాధించగలరు. మరి గొప్ప గొప్ప పనులన్నీ మరి ఒక చిన్న ప్రయత్నంతోనే మొదలవుతాయి. మరి ఒక 20 కిలోమీటర్లు నడవాలి అంటే మరి ఒక అడుగు వేస్తేనే మరి అది మొదలవుతుంది. మరి అలాగే అంతేకాదు, మరి ఇటువరకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి ఆయన 10 సంవత్సరాలు చేశాడు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి 10 సంవత్సరాలు చేసి మళ్ళీ 3వ తరవ కూడా ప్రధాని అయ్యాడు. మరి అలాగే రాజకీయాలు కూడా మారుతూ ఉంటాయి. కానీ సమాజానికి సేవ చేసిన వారు చిరస్థాయిగా వాళ్ళు చనిపోయినా నిలిచిపోయే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను చక్కగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అందుకనే నీ లైఫ్ని నువ్వు తీర్చిదిద్దుకో. ఇది నీ లైఫ్, నిన్ను నీవు తీర్చిదిద్దుకో. మరి ఎవరు నిన్ను బాగు చేయరు, మరి నిన్ను ఎవరు చెడగొట్టరు. నిన్ను నీవే తీర్చిదిద్దుకోవాలి. మరి ఈ నా మాటలు విని మరి ప్రతి ఒక్కరూ మార్పు చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శివనాగార్జున. జై భీమ్.